ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కరాచీ వేదికగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 107 రన్స్ డిఫరెన్స్తో ఘన విజయం సాధించింది. ముందుగా సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్తో బరిలోకి దిగింది. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11లో సర్ప్రైజ్ జరిగింది. వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన హెన్రిచ్ క్లాసెన్ ఇంజరీ కారణంగా మ్యాచ్కు దూరమయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ ఇంజరీ వల్ల తన ప్లేస్లో ఆల్రౌండర్ అయిన ముల్డర్కి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ రికల్టన్ అండ్ టోనీ జిజోర్జీ ఇనిషియల్ 5 ఓవర్స్ మాత్రం స్ట్రగుల్ అవుతూ ఎక్కడ వికెట్ అనేది ఇవ్వకుండా కామన్ అండ్ కంపోజర్గా ఆడుతున్న టైంలో 6th ఓవర్ ఫస్ట్ బాల్కి డిజోర్జీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి డిజోర్జీ 2 4s కొట్టి కొంచెం ఫామ్ కంటిన్యూ చేస్తున్న టైంలో సడన్గా స్పిన్నర్ని తీసుకురావడంతో మర్జాయికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ 1 డౌన్లో వచ్చిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అండ్ టెంపా బౌమా వచ్చి రాగానే కవర్స్లో ఫోర్స్ కొడుతూ ప్రెజర్ని హ్యాండిల్ చేశాడు. ఇంకా రియన్ రికల్టన్ టెంపా బౌమా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల మంచి రన్ రేట్ని మెయింటైన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ టీం ఫేస్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్కి ఎక్కడే కానీ వికెట్స్ ఇవ్వకుండా టెంపా బౌమా రికల్టన్ సాలిడ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశారు. రికల్టన్ ఫోర్స్తో చెలరేగడంతో కెప్టెన్ టెంపా బౌమా కూడా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అంతగా స్టార్ట్ రాలేదు, కానీ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ మాత్రం అద్భుతంగా నెలకొల్పారు. మేబీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ ఛాన్సెస్ ఇస్తున్న ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ మాత్రం మిస్ చేసుకున్నారు. ఇంపాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్స్ సింగిల్ రన్ వచ్చే దగ్గర 2 runs ఇచ్చారు. అసలు రన్నే లేని చోట సింగిల్ రన్స్ ఇచ్చారు. ఇంకా బౌండరీ లైన్ దగ్గర కూడా మిస్ ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ డ్రాప్స్ చేశారు. ఆల్రెడీ క్రీజ్లో సెటిల్ అయి ఉన్న కెప్టెన్ టెంపా బౌమా 2 chances వచ్చినా కూడా అలాగే థర్డ్ బాల్ రాంగ్ షాట్కి ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొహమ్మద్ నబీ వేసిన బాల్ని కొంచెం ప్రెజర్ హ్యాండిల్ చేద్దామని మరొక 6 కోసం ట్రై చేశాడు. కానీ సౌత్ ఆఫ్రికా టీంకి కావాల్సిన రన్స్ మాత్రం టెంపా బౌమా డ్యామేజ్ చేసి వెళ్ళాడు. ఇంపాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ టీం వాళ్ళ స్ట్రెంతే వాళ్ళ బౌలర్స్ అని అనుకున్నారు, కానీ బౌలర్స్ మాత్రం అంతగా రాణించలేకపోయారు. అప్పటికే టెంపా బౌమా అండ్ రియన్ రికల్టన్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కింద 102 balls-తో 129 runs చేశారు. వీళ్ళ పార్ట్నర్షిప్ వల్ల సౌత్ ఆఫ్రికా టీం కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన రసీ వారెడ్సన్ ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. తనతో పాటు రియన్ రికల్టన్ మంచిగా ఫోర్స్ కొడుతూ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్గా రియన్ రికల్టన్ నిలిచాడు. అలాగే అదరెండ్లో ఉన్న వారెడ్సన్ కూడా 6 and 4sతో తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ వికెట్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న టైంలో రషీద్ ఖాన్ రియన్ రికల్టన్ని అన్ఫార్చునేట్గా రన్అట్ చేశాడు. నెక్స్ట్ వచ్చిన ఎడిన్ మార్కరమ్ కూడా ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ ఇంటెంట్ చూపించాడు. కానీ అదరెండ్లో ఉన్న వారెడ్సన్ మాత్రం బ్లాక్ స్వీప్తో 4s and 6s స్కోర్ చేస్తూనే వచ్చాడు. ఎడిన్ మార్కరమ్ అండ్ వారెడ్సన్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ని రషీద్ నూర్ని అటాక్ చేస్తూనే వచ్చారు. కానీ అదే టైంలో నూర్ అహ్మద్ బౌలింగ్లో క్రాస్ ది లైన్ ఆడి బ్యాట్ ఎడ్జి తీసుకుని సాఫ్ట్ డిస్మిసల్ అయ్యాడు. అప్పటికే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని ప్యూర్ ఫామ్లో ఉన్న వారెడ్సన్ ఇలా అవుట్ అయి పెవిలియన్కి వెళ్ళాడు. ఇంకా తర్వాత బ్యాటింగ్కి వచ్చిన డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ మాత్రం అంతగా అందించలేకపోయాడు. అలాగే స్ట్రగుల్ అవుతున్న డేవిడ్ మిల్లర్ ఒక భారీ 6 కోసం ట్రై చేశాడు, కానీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసిన రహమష్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇంకా తర్వాత వచ్చిన మార్కో జన్సన్ ఫస్ట్ బాల్కి బౌల్డ్ అయి పెవిలియన్కి వెళ్ళాడు. వికెట్స్ పడుతున్నా కానీ ఎడిన్ మార్కరమ్ మాత్రం తన ఫామ్ని ఎక్కడా తగ్గకుండా కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. ఇంకా 36 balls-లోని 6 4s and 1 6తో 52 runs చేసి ఇంకా నాట్అవుట్గానే ఉన్నాడు. ఇంకా తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ముల్డర్ లాస్ట్ బాల్కి 6 కొట్టి ఇన్నింగ్స్ని కంప్లీట్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం 50 overs-లో 315 runs చేసి 6 wickets లాస్ అయింది. ఇంక ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత 316 runs భారీ టార్గెట్తో చేజింగ్కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ టీం ఓపెనర్స్ ఇనీషియల్గా ఫస్ట్ 3 overs బౌండరీస్ రాలేదు, అనుకున్నంతగా స్టార్ట్ అందించలేకపోయారు. ఇక నెక్స్ట్ 4th ఓవర్లో ఫస్ట్ బాల్కి బౌండరీ కొట్టడంతో నెక్స్ట్ సెకండ్ బాల్ కూడా 4 కోసం ట్రై చేసి అన్ఫార్చునేట్గా గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఇంకా 1 డౌన్లో వచ్చిన సిది కటాల్ ఫస్ట్ 5 balls-తో స్ట్రగుల్ అవుతూ తర్వాత నెక్స్ట్ బాల్కి బౌండరీతో రిలీఫ్ అయ్యాడు. అదరెండ్లో ఉన్న ఇబ్రహీం జద్రాన్ కూడా 1 4 and 6తో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనుకున్న టైంలో రబాడా బౌలింగ్లో జద్రాన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. 1 డౌన్లో వచ్చిన సిదిక్ రన్స్ రావడం లేదని 1 run కోసం ట్రై చేసి రన్అట్ అయ్యాడు. ఇంకా తర్వాత వచ్చిన కెప్టెన్ షాహిదీ ఫస్ట్ 3 balls-కి స్ట్రగుల్ అయ్యి ఇంకా నెక్స్ట్ 4 కోసం ట్రై చేసి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయ్ ఫస్ట్ నుంచే మంచిగా ఆడుతూ రహమద్ షాకి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. 3 4sతో సెటిల్ అయిన ఉమర్జాయ్ కూడా రబాడా బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్స్ పడుతున్నా కానీ రహమద్ షా మాత్రం తన గేమ్ ప్లేతో ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తూనే వచ్చాడు. నంబర్ 7లో బ్యాటింగ్కి వచ్చిన మొహమ్మద్ నబీ మాత్రం రహమద్ షాకి ఏమాత్రం సపోర్ట్ అందించలేకపోయాడు. ఇంకా రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతుంది, బౌండరీస్ రావడం లేదని ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న మొహమ్మద్ నబీ ఫుల్ షాట్ కోసం ట్రై చేసి క్యాచ్ ఇచ్చి మొహమ్మద్ నబీ కూడా అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 8లో బ్యాటింగ్కి వచ్చిన గుల్బదీన్ ఫస్ట్ నుంచి బాగానే స్టార్ట్ చేశాడు, కానీ తను అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంకా ప్రెజర్ పడుతున్న టైంలో 4 కోసం ట్రై చేసి గుల్బదీన్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా నంబర్ 9లో బ్యాటింగ్కి వచ్చిన రషీద్ ఖాన్ ఫస్ట్ బాల్కి 6 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి స్టేడియంలో క్రేజ్ పెంచాడు. అప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ కామ్గా ఉన్న రషీద్ ఖాన్ ఇన్నింగ్స్తో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. లూజ్ బాల్స్ని బౌండరీస్ కొడుతూ రన్ రేట్ని తగ్గించాలనే టైంలో ఒక భారీ 6 కోసం ట్రై చేసి అన్ఫార్చునేట్గా బ్యాట్ ఎడ్జి తీసుకుని క్యాచ్ ఇచ్చి రషీద్ ఖాన్ కూడా అవుట్ అయ్యాడు.
నంబర్ 10లో బ్యాటింగ్ వచ్చిన నూర్ అహ్మద్ మాత్రం మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ రహమద్ షాకి మంచి సపోర్ట్ అందించాడు. అదే సపోర్ట్ని రహమద్ షా మాత్రం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు యూజ్ చేసుకున్నాడు. నూర్ అహ్మద్ 4 కొట్టడంతో ఇంకా బాగానే ఆడతాడులేనే టైంలో ముల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 9 వికెట్స్ పడినా కూడా నంబర్ 4లో వచ్చిన రహమద్ షా మాత్రం ఒంటరి పోరాటం చేసి అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో రహమద్ షాకి ఏమాత్రం సపోర్ట్ అందించినా ఈ మ్యాచ్ వేరేలా ఉండేదేమో. దీంతో సౌత్ ఆఫ్రికా టీం 107 రన్స్ డిఫరెన్స్తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్లోనే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రియల్ రికల్టన్ నిలిచాడు. ఈ మ్యాచ్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించిందో కామెంట్ చేయను.